వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరుబండ దగ్గర ఉన్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. కాసం గారు చెప్పండి, అంటే మీరు దాదాపుగా మేమే గెలుస్తాం, అలాగే కిషన్ రెడ్డి కూడా ఛాలెంజ్ విసరడం అనేది జరుగుతుంది. అండ్ బయట చూసుకున్నట్టయితే కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా బయట టాక్ నడుస్తుందండి. అంటే భారతీయ జనతా పార్టీ కావాలని బీఆర్ఎస్ కి సరెండర్ అయిందా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు? ఆ మాట మాట్లాడుతానికి బుద్ధి ఉండాలి. రేవంత్ రెడ్డి అసలు అసహనం కోల్పోయి ఓడిపోతానని ఫిక్స్ అయిపోయింది. ఆయన పెట్టిన క్యాండిడేట్ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోమను. అద్దంలో కూడా చూసుకోలేకపోతా ఉండు. క్యాండిడేట్ని అట్లా పెట్టిర్రు. ఆఖరికి అజారుద్దీన్ టోపీ తీసుకొని ఈయన పెట్టుకుండు. కానీ ఆయనను బొట్టు పెట్టలే. ఆయన అజారుద్దీన్ బొట్టు పెట్టుకుంటే బాగుంటుండే. ఆయన టోపీ పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఆయన కూడా బొట్టు పెట్టవలసిండే. అట్లా కాకుండా బీసీ కార్డు ఉపయోగించి బీసీలో ఒక ముస్లింకి మంత్రి పదవి ఇచ్చిన అన్నాడు. ఎంతమందిని మోసం చేస్తారు? ప్రజలు రేవంత్ రెడ్డి స్వరూపాన్ని గ్రహించేసిర్రు. ఉత్తలొల్లి పెడతాడు, ఏం ఉపయోగం లేదు అనేటువంటిది స్పష్టమైపోయింది. ఆయన గెలవడు, ఇంకోళ్ళు గెలవడు అని ఎట్లా చెప్తాడు? ఆయన ఛాలెంజ్ చేద్దాం, మేము ఒకవేళ మాకే ఆయన అన్నట్టు కనుక డిపాజిట్ రాదు అంటున్నాడు కదా, ఒకవేళ వస్తే ఆయన రాజీనామా చేస్తాడా? మీ ద్వారా అడగండి ఆయనని. డైరెక్ట్ తెలంగాణ వెలుగు నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణ వెలుగు నుంచి చెప్తున్నాము, మాకు పోటీ మేము ఇంకోరో మీరిద్దరు తేల్చుకోలేకపోతే నువ్వు అన్నట్టుగా కనుక ఉంటే, నీ మాట కట్టుబడి ఉంటే ఎలక్షన్లు అయిపోయినాక రిజల్ట్ వచ్చినాక రాజీనామా చేస్తావా? అంతకంటే ఇంకేం కావాలి? అంటే మీ ఉద్దేశం ప్రకారం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటారా, లేకపోతే నవీన్ యాదవ్ ఓడిపోతే రాజీనామా చేయమంటున్నారా? నవీన్ యాదవ్ గెలవడు, ఇది పక్కా ఫిక్స్డ్. ఇక దాంట్లో ఇంకెవరు గెలుపుతా? ఆయనకి ఏందంట? ఇప్పుడు ఆయన గెలవడు కదా. భారతీయ జనతా అరే ఆయన ఫీల్డ్ లేనప్పుడు ఎవరు గెలుస్తా? ఆయనకేం చెప్పండి. ఆయన వాకఓవర్ ఇచ్చేసిండు. నీ క్యాండిడేట్ ని డిసైడ్ చేసినప్పుడే తెలిసిపోయింది జూబ్లీహిల్స్ లో ఓడిపోతాడని చెప్పేసి. ఇప్పుడు రకరకాల విన్యాసాలు వేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నిన్న మాట్లాడాడు, అసలు కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్ కి ఇజ్జత్ ఉండదు. ఏం భాష మాట్లాడుతుండు ముఖ్యమంత్రి? కాబట్టి ఆయన ఏ తలతిక్కలేని మాటలు మాట్లాడుతుండో దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి మొన్న పార్లమెంట్ ఎన్నికలలో కిషన్ రెడ్డి గారికి ఎంపీగా పోటీ చేసినప్పుడు 68,000 ఓట్లు వచ్చినాయి. అప్పటికిప్పటికి పార్టీ పెరిగింది, కార్యకర్తలు పెరిగినరు. ప్రజలకు మేము చాలా పనులు చేసినాం. ఈ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టేసి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు. అంతే తప్ప నువ్వేదో చెప్తే మారేది ఏం ఉండదాడ. బీఆర్ఎస్ మేము ఒకటి ఎన్నిసార్లు చెప్తావు? అది ఒకసారి చెప్తే ప్రజలు నమ్ముతారు. అదే మాట పదే చెప్తే ఏమైందంటే పిచ్చోడు అనుకుంటారు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే, బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు? నేను అల్టిమేట్ గా చెప్తున్నది ఏంటంటే ఇద్దరికి పోటీ బీజేపీనే ఆడ. కాబట్టి ఏంటంటే బీజేపీని డిఫేమ్ చేయాలి. బీజేపీ లేకపోతే మాకు ఉపయోగం ఉంటుందని చెప్తా ఉన్నారు. అల్టిమేట్ గా ఆయన బీజేపీని టార్గెట్ చేస్తుండు, ఈయన బీజేపీని టార్గెట్ చేస్తుండు. దాని అర్థమైంది, ఇక్కడ బీజేపీ ప్రముఖమైనటువంటి పార్టీ, ప్రాధాన్యత ఉంది, ప్రజల మనసులలో ఉంది. కాబట్టి దాన్ని చెడిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనుకోవచ్చా ఇక్కడ? అంటే మీరు చెప్పే మాటలను బట్టి పార్టీ గెలుస్తుందా అంటే, గెలవకపోతే ఏం చేస్తుంది భయ్? ఇక్కడ పార్లమెంట్ సభ్యులు మేము ఉన్నాము, మినిస్టర్ మేము ఉన్నాము. ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక ప్రాధాన్యతని సంతరించుకున్నది. రాబోయే కాలానికి ఒక గీటురాయి కాబోతా ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తాము. మరి ఎందుకండి ఒక్క సర్వే సంస్థ కూడా దాదాపు ఒక 10 సర్వే సంస్థలు వచ్చినాయి, ఒక్కరు కూడా 10-12 మార్జిన్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీకి. ఎందుకు మరి? మేము సర్వేలను కొనుక్కోదలుచుకోలే. సర్వేలు చెప్పింది ఎప్పుడు కూడా నిజం కాదు. మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే చెప్పింది, గెలిచిందా? ఫ్లాప్ షో అయిపోయింది. ఢిల్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అనుకున్నారు, ఫ్లాప్ షో అయిపోయింది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తున్నారు, ఫ్లాప్ షో అయిపోయింది. ఈ సర్వేలో ప్రామాణికతను ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సర్వేలు అని బోగసు. ఇంకోటి, కొన్ని సర్వేలు చేస్తారేమో, కానీ ఇప్పుడు అన్ని కూడా పేమెంట్ అయిపోయినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడి సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు. సోషల్ మీడియా అనేది ఒక సమస్యను తీసుకుపోతుంది, కానీ గెలుపును ఓటంలో ఎప్పుడు కూడా నిర్ణయం చేయలేదు. సో భారతీయ జనతా పార్టీ ముఖ్య ఆయుధం ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేవలం ఎంఐఎం క్యాండిడేట్ అని చెప్పేసి పదే మాట్లాడుతున్నారు. కేవలం హిందూ ముస్లిం ఆ నెరేటివ్ ఏమన్నా భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుందా? అరే, హైదరాబాద్లో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14లో 7 కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకి అప్పచెప్పేసింది. ఇంకా ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు, 7 జూబ్లీహిల్స్ కూడా ఎంఐఎంకి అప్పచెప్తే హిందువులంతా ఎడిపోవాలి, చచ్చిపోవాలనా? ఇండ్లు అమ్ముకొని బయటకు వెళ్ళిపోవాలనా?
ఇది కాంగ్రెస్ నిజ స్వరూపం, ఇది ప్రజలు గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, అది హిందుత్వం అనుకోండి, ఇక జూబిలీస్ ప్రజల రక్షణ అనుకోండి, పేదవాళ్ళ పక్షాన భారతీయ జనతా పార్టీ అనుకోండి, ఖచ్చితంగా గెలుస్తాం. అంటే భారతీయ జనతా పార్టీ మెయిన్ నినాదం ఏంది? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెయిన్ నినాదం ఏంది అనుకోవచ్చు ఇక్కడ? జూబిలీస్ ఎన్నికలలో ప్రధానంగా చెప్తా ఉన్నాం, 12 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కేసీఆర్ ఏం చేయలేదు. ఇది స్లమ్స్ ముక్కు మూసుకొని పాయింట్లు లేపుకొని పోవాల్సి వస్తూ ఉంది. ఏ బస్తీ పోయినా, ఏ గల్లీ పోయినా. ఎందుకు మార్చలే 10 సంవత్సరాలలో టీఆర్ఎస్? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఈయన అధికారంలోకి వచ్చి. ఈయన ఏం చేసిండు? ఒకటాన్ని ఏమైనా చేసిండా? చేస్తే చెప్పమనండి, చేసిన తర్వాత ఆలోచన చేద్దాం. చెయ్యకముందుకే నువ్వంతా ఫెయిల్ అయిపోయినావు అని చెప్పిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల జూబ్లీహిల్స్ని అద్దం లెక్క చూస్తామని మాట్లాడితే, ఒకసారి జూబ్లీహిల్స్ని రేవంత్ రెడ్డి ముఖాన్ని అద్దంలో చూసుకోమని జూబ్లీహిల్స్కి వచ్చి, అప్పుడు తెలుస్తుంది. కంటోన్మెంట్ ని డెవలప్ చేసిన దీన్ని కూడా ఆ విధంగా ఏం చేసిండు కంటోన్మెంట్? ఆయన ఏం కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఎక్కడ ఎగ్జిక్యూట్ అయినవా చెప్పమాను. మాట మస్తుగా అంటాం, మాటలు చెప్పడంలో ఏముంది? రేవంత్ రెడ్డి కంటే గొప్పోడు ఎవడు లేడు మాటలు చెప్పడంలో. మాటలు అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1. ఏది చెప్పినా చెప్తాడు. ఇప్పుడు అబద్ధాలు చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి రావాలంటే రావడానికి ఏముండదు. కాబట్టి 10 సంవత్సరాలు వాళ్ళు చేసిరు, 2.5 ఏళ్ళు చేసిరు, ఏం చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఏమైనా చేయగలిగితే జూబిలీహిల్స్ ప్రజలకు న్యాయం. సో భారతీయ జనతా పార్టీ నవంబర్ 14న విజయడంక మోగిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా చేస్తుంది. ఇలా మా మీటింగ్ పెడతామంటుంటే మీటింగ్ పెట్టుకొని ఇస్తలేరంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. మీటింగ్ పెడుతుంటే మీటింగ్ ఈసీ పర్మిషన్ ఇస్తే, పర్మిషన్ లేదని చెప్పేసి మీటింగ్ క్యాన్సిల్ చేసుకోమంటే ఈ ఏం రూల్స్ తెలియని అనుకుంటాం. భారతీయ జనతా పార్టీ బిడ్డ ఎవరినైనా ఆలోచన చేస్తాం, మంచిగా ఉంటేనే మంచిగా ఉంటాం. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించదలుచుకుంటే శాంతియుతంగా చెప్తాం. దానికి భిన్నంగా ఆలోచిస్తే మేము కూడా భిన్నంగా ఆలోచన చేస్తాం. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే బండి సంజయ్ గారు నేను వస్తాను అందరికి కార్యకర్తలకు పిలుపునివ్వడం అనేది జరిగింది అంటే ఏమనుకోవచ్చు అసలు? ఖచ్చితంగా మీటింగ్ జరుపుతాం, ప్రజలకు మా మెసేజ్ చెప్తాం. ఈసీ మాకు అనుమతి ఇచ్చింది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.